జనవరి 1 రోజు ఇంట్లో బీరకాయ చెట్టు అప్డేట్ అండ్ మన చిన్న రెడ్ టమాటో లోపల ఇంకొకటి ఉంది అక్కడ చూసారా. పైన అంతా బుడద చల్లాను పెస్ట్ వస్తుంది అని. సో ఇదన్నమాట. సో చెట్లన్నీ కూడా ఇప్పుడు వేసా. వింటర్ సీజన్ మనకి జాన్ ఎండింగ్ వరకు ఇక్కడ అంతా వెజిటేబుల్స్ వస్తాయి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆ రోజు ఈవినింగ్ డిన్నర్కి వెళ్ళామన్నమాట బయటికి. ఇంకా ఫస్ట్ రోజు అది ఇది అని ఏం చెప్తాము అని. సో మీరు నా నైట్ రొటీన్ అనేది చూడండి. సో ఇవాళ డే మొత్తం అంతా కూడా చాలా స్పెండ్ చేశాను అనమాట. మంచిగా బయటికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి లంచ్కి వచ్చాము. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చా. డిన్నర్ కూడా అయిపోయింది. సో ఇంకా పడుకోవడానికి వెళ్ళే ముందు కంప్లీట్గా ఫ్రెష్ అప్ అవుదాము అని. స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇన్ని అంటే మిస్ అయ్యాం కాదు, ఒక కన్సిస్టెన్సీ తోటి చేయలేదన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా స్కిన్ కేర్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుందాము అని చెప్పేసి. సో డే 1 నుంచి అంటే ఇయర్ డేట్ అంతా చేంజ్ అయింది, బట్ నేనైతే యాజ్ యూజువల్ ఉన్నా. కాకపోతే కన్సిస్టెన్సీ అనేది ఇంప్రూవ్ చేద్దాము అని. సో ఇలా ఆయిల్ ఇంకా ఇప్పుడు పెడితే మొత్తం అంతా పిల్లోస్కి అయిపోతుంది కదా, అలా అనమాట. పడుకునే ముందు హ్యాపీగా అలా జుట్టు వేసుకొని బాగుంటుంది కదా. క్లిప్ పెట్టేసుకుంటే క్లిప్ కానీ పోనీ కానీ వేసేసుకుందాం. నేను క్లిప్ పెట్టేసుకుంటా. సో స్కిన్ కేర్కి అస్సలు డిస్టర్బెన్స్ రాకుండా హెయిర్ అంతా కూడా ఇలా మీరు ఏ ఫేస్ వాష్ యూజ్ చేస్తారు నేను చూపిస్తాను. ఇవాళ అయితే కొంచెం మస్కారా కూడా పెట్టి ఉంది కాబట్టి మార్నింగ్ నుంచి కొంచెం వామ్ వాటర్ వేడి నీళ్ళతోటి ఫేస్ వాష్ చేసుకుంటాను. ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తా పదండి. సో ఫేస్ వాష్ వచ్చేసి న్యూట్రిడర్మా. సో ఫేస్ వాష్ లాస్ట్ 2 years నుంచి వాడుతున్నా. ఇది బాగుంది. అండ్ మంచిగా ఫేస్ వాటర్ తోటి వెట్ చేసుకున్నా. మస్కారా పెట్టుకున్నప్పుడు అయితే కొంచెం మంచిగా తీయాలన్నమాట, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. నాకు కూడా చాలా తెలియలేదు అప్పుడు స్టార్టింగ్లో. ఇనీషియల్ డేస్ ఉంటాయి కదా, ఇనీషియల్ డేస్లో అస్సలు తెలియలేదన్నమాట. సో మంచిగా ఇట్లా స్మర్చ్ చేసినట్టు ఇలా మంచిగా అంటాం అనమాట. లేకపోతే కొంచెం అట్లా ఐ ఇన్ఫెక్షన్ అనేది నాకు తొందరగా వస్తుంది మస్కారా పెట్టుకుంటే, అందుకోసమే. సో ఇదైతే నాకు బాగా సెట్ అవుతుంది అనమాట, ఈ బాడీ లోషన్ ఫేస్ వాష్ అనేది. అండ్ దీనిదే మనకి హ్యాండ్స్కి పెట్టుకునేది మాయిశ్చరైజర్ అండ్ ఫేస్ మాయిశ్చరైజర్ కూడా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఫేస్ వాష్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. వేరే బ్రాండ్స్వి మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ ఇయర్ అయితే కంప్లీట్గా అంటే లాస్ట్ ఇయర్ అంటారు కదా, నిన్నటికంటే ఇవాళ బెటర్ ఉండాలి, వాటికంటే రేపు బెస్ట్ ఉండాలి అని చెప్పేసి. సో లాస్ట్ ఇయర్ చాలా మెస్సీగా నడిచింది అంతా కూడా. ఎన్నో ప్లాన్స్ అనుకున్నాము, ఎట్ ద సేమ్ టైమ్ చాలా చేయాలనుకుండే, కానీ ఆ చాలాలో చాలా కొంచెం వరకు మాత్రమే అయ్యిందనమాట. కొంచెం కూడా కాలేదు, జస్ట్ 25% అయ్యింది. సో నాకు అనిపించింది ఏంటంటే, ఏవైనా మనం ముందే ఇవి చేయాలి అని అనుకుంటే అవి చేయలేమేమో, లేదా దిష్టి తగులుతుందేమో అని అనిపించింది. మీరు నమ్ముతారా? మీరు ఏదైనా పని చేసే ముందు ఎవరికైనా చెప్తారా? అలా చెప్పేలా ఉంటే మాత్రం చెప్పకండి. తెలీదు ఎవరు ఎలా ఉంటారు, మనం మంచి కోరుకుంటేనే మనకి బ్యాక్ స్టాబింగ్ అనేది చేస్తారు అని. సో ఇదండి, నా ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వస్తా. మంచిగా ఫేస్ వాష్ చేసుకున్నా, ఇంత క్లీన్ అనిపిస్తుంది చూడండి.
మీరు ఎవరైనా హస్బెండ్ టీషర్ట్స్ ఇలా వాడతారా మొహం కడుక్కునే ముందు? నేనైతే ఇలా వాడుతూ ఉంటాను అనమాట సాయి టీషర్ట్స్ అన్ని. రబ్ చేయట్లేదు ఫేస్ని, జస్ట్ ట్యాప్ చేస్తున్నా. అదండి, మీ లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది అని అయితే నేను అడగను, కానీ ఏం జరిగాయో చెప్పండి. కానీ ఇయర్ ఏం చేయాలనుకుంటున్నారో ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే నేను కూడా అది అయ్యాక మాత్రమే చెప్పాలి అని నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. సో అయిన తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకున్నాను. అయిపోయింది నా ఫేస్ వాష్ అయితే. ఇది డర్మాకో వాళ్ళది 2% కోజిక్ యాసిడ్. డర్మాకో వాళ్ళ 2% కోజిక్ యాసిడ్ అనమాట. ఇదైతే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. చాలామంది చూపిస్తారు, కాకపోతే నాకు మాత్రం పర్సనల్గా వర్కౌట్ అయింది అనమాట. ఇవి ఆర్డర్ కూడా చేసా, ఒక సెట్ 3 సెట్ 4 సెట్ మంచి. అందరు సిరమ్స్ ఇలా రిఫిల్ తోటి ఇలా వేసుకుంటారు చీక్స్ పైన, కానీ నాకైతే ఇలా మంచిగా ఫింగర్స్తో పెట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సర్క్యులర్ మోషన్స్ అంతా కూడా నీట్గా స్ప్రెడ్ అయినట్టు అనిపిస్తుంది. సో దీనికి కొంచెం 1 మినిట్ కూడా అవసరమే, 30 సెకండ్స్ కొంచెం టైం ఇస్తే మంచిగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ నాకైతే ఇలా నేను మసాజ్ చేసుకుంటాను అనమాట. అంటే మమ్మీ బ్యూటిషియన్ కాబట్టి నేను కొన్ని మసాజెస్ అవి చెప్తూ ఉంటుంది. సో అట్లా. అండ్ నాకు ఈ సిరం పెట్టుకోవడం వల్ల కొంచెంగా లైట్ ఇక్కడ డార్క్ స్పాట్ వచ్చింది, మేబీ ఫోన్ మాట్లాడడం వల్ల అనుకుంటా. దానికోసం చాలా ట్రై చేశాను కానీ ఏది సెట్ అవ్వలేదు. ఇంకా లాస్ట్ ఆప్షన్గా దీని గురించి చాలామంది చెప్తున్నారు. అండ్ నేను కూడా అది మొత్తం అంతా చెక్ చేసి రీసెర్చ్ చేసి నేను తీసుకున్నాను కాబట్టి నాకు ఓకే. ఫస్ట్ 3 మంత్స్ వాడినప్పుడు కొంచెం భయం వేసింది, కానీ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. తర్వాత మాత్రం మంచిగానే వర్కౌట్ అయిందనమాట. సో ఇప్పుడైతే సిరం అయిపోయింది. నైట్ జెల్ అనమాట, ఆక్వాలాజిక్. అది ఆక్వాలాజిక్ నైట్ మూస్ జెల్. ఇదైతే సేమ్ జెల్లీ లాగే ఉంటుంది అనమాట. సో మంచి హైడ్రేటింగ్ లాగా అనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్ పెట్టుకున్నప్పుడు కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ స్క్రాచ్ పడ్డట్టుంది, చిన్నగా మండుతుంది. మార్నింగ్కి మంచిగా అనిపిస్తుంది. నైట్ జెల్ పెట్టుకునే వాళ్ళు నైట్ జెల్ పెట్టుకోవచ్చు, లేదంటే మాయిశ్చరైజర్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, నా ఫేస్ వాష్తో పాటు ఒక కాంబో మాయిశ్చరైజర్ వాడతాను అని. అది న్యూట్రీ వ్యూ అనమాట. సో నేనైతే ఇల్యూమినేషన్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. మంచిగా అబ్జర్వ్ అయిపోయింది. జస్ట్ ఒక 3 మినిట్స్ టైం ఇచ్చా అనమాట, చాలా బాగా. సో సిరం పెట్టుకున్నా, నైట్ మాస్క్ పెట్టుకున్నా, అండ్ లిప్ బామ్ వచ్చి నివియా. అంతే. హెయిర్ జస్ట్ రవ్వ అండ్ లూజ్గా టై చేసుకొని వేసేసుకుంటాను అంతే. టైట్ వేసుకోను హెయిర్, జస్ట్ లూజ్గా అంటే లూజ్గా వేసుకుంటా. మళ్ళీ టైట్గా అట్లా విరిగిపోతుంది కూడా జుట్టు, చాలా టైట్గా వేస్తే కూడా, అందుకోసమే. సో సింపుల్ బ్రైడ్ అనమాట, ఫాస్ట్గా అండ్ లూజ్గా వేసేసుకుంటే అయిపోతుంది. చూడండి ఎంత లూజ్గా వేసుకున్నాను. మామూలుగా అయితే మార్నింగ్కి ఊడిపోతుంది కూడా ఇది, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి. ఇంత లూజ్గా ఎందుకు వేసుకున్నా అంటే స్లీప్లో డిస్టర్బెన్స్ అవ్వకుండా. ఇంతకుముందు బిఫోర్ మ్యారేజ్ హెయిర్ ఓపెన్ చేసుకొని పడుకునేదాన్ని, బాగుండేది. కాకపోతే జుట్టు చాలా చిక్కులు పడిపోయేది మార్నింగ్ వరకు, స్లీప్ కూడా మంచిగా పడుతుండే. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటంటే అలా నైట్ జుట్టు విరబోసుకొని పడుకోకూడదు, పెళ్ళికాని అమ్మాయిలు అలా అంటారు కదా. సో అంతే అనమాట. ఇప్పుడు మొత్తం స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ కూడా అయిపోయింది కాబట్టి మనం డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకోవడమే అనమాట. బాయ్, గుడ్ నైట్.